హాయ్ హలో నమస్తే బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పోరిడ్జ్ను ప్రిపేర్ చేస్తున్నాను. నేను పోరిడ్జ్ను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. దీన్ని లంచ్ గాను డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెయినీ వింటర్ సీజన్లలో వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. దీనికోసం నేను 3/4 గ్లాస్ కొర్రలను తీసుకుంటున్నాను. అలాగే 3/4 గ్లాస్ పెసరపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ 5కు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకోవడానికి టైం ఉండదు. చిరుధాన్యాలు ఏమైనా నానబెట్టి వండుకుంటే మంచిది కాబట్టి నైట్ పడుకునే ముందే నానబెడుతున్నాను. మార్నింగ్ లేచాక నానబెట్టుకునే కొర్రలు పెసరపప్పును కుక్కర్లోకి తీసుకొని అందులోకి వాటర్ 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెడుతున్నాను. క్యారెట్ కూడా కట్ చేసి అన్నీ ఒకేసారి అయినా స్టవ్ మీద పెట్టచ్చు. కానీ మార్నింగ్ టైం హెక్టిక్గా ఉంటుంది కాబట్టి టైం మేనేజ్ చేసుకోవాలి. ఈరోజు మా అమ్మాయికి స్కూల్ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెండు ఒకేసారి ప్రిపేర్ చేయాలి. 5:45కు నాకు యోగా క్లాస్ ఉంది. వెళ్ళేలోగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ కోసము అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వచ్చాక ఈజీగా చేసేయచ్చు. కొన్నిసార్లు లక్కీ మధ్యలో లేచి ఏడుస్తూ ఉంటాడు. ఆ టైంలో తారుమారు అయిపోతుంది అనమాట టైం టేబుల్ అంతా. పక్క స్టవ్ మీద తాగేకి వాటర్ వేడి చేస్తున్నాను. క్లైమేట్ చేంజ్ అయ్యింది కదండి, ఈ దుర్గాలులు చలి పెడుతున్నాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మార్నింగ్ ల్యూక్ వామ్ వాటర్ తాగుతాము. ఇప్పుడు కుక్కర్ మూత తీసి క్యారెట్ వేసి ఉడికించుకుంటున్నాను. అలాగే వెజిటేబుల్ సాలెడ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం బీట్రూట్ కట్ చేస్తున్నాను. బీట్రూట్ ఇష్టం లేని వారు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి సాలెడ్ ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సాలెడ్ కోసం నేను కాబూలి శనగలు, నానబెట్టిన శనక్కాయ పప్పులు, స్వీట్ కార్ను ఇంకా బీట్రూట్ ముక్కలను స్టీమ్ చేస్తున్నాను. దాదాపు వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ చేస్తానండి. వాటర్ వేసి ఉడకబెడితే వెజిటేబుల్స్లోని పోషకాలన్నీ పోతాయి. అలాగే ఆయిల్ వేసి చేస్తే మంచిది కాదు. కాబట్టి పోషకాలు పోకుండా మన బాడీకి మంచి జరగాలంటే అలాగే అయినా తినాలి, లేకుంటే స్టీమ్ చేసి అయినా తినొచ్చు. ఇక్కడ నేను సాలడ్ పోరిడ్జ్కు కావాల్సిన టమోటో, ఆనియన్, మెంతికూర, పచ్చిమిర్చి, అల్లంను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, చీలికలుగా కట్ చేసుకునే పచ్చిమిర్చి, అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఆనియన్, టమోటా వేసి వేపుకోవాలి. ఇందులోనే టేస్ట్కు సరిపడ్డ సాల్ట్, మిరియాల పొడి వేసి వేపుకోవాలి. టమోటో, ఎర్రగడ్డ వేగాక తరిగి పెట్టుకున్న మెంతికూర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ వేయించుకునే మిశ్రమాన్ని వేసి కలబెట్టాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసి కలిపి 2 మినిట్స్ సిమ్లో స్టవ్ మీద పెట్టాలి. ఇది నేను ముందు రోజు కూడా చేశానండి. లక్కీకి బాగా నచ్చింది. అందుకని అమ్మ మళ్ళీ చెయ్యి బాగుంది అని ఏడుస్తున్నాడు. అమ్మకు పిల్లలు తింటే అంతకన్నా ఆనందం ఏముంటుంది అని మరుసటి రోజు కూడా పోరిడ్జ్ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు సాలడ్ కోసం స్టీమ్ చేసుకున్న శనగలు, శనక్కాయ పప్పులు, బీట్రూట్, స్వీట్ కార్న్ను ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటో, కొత్తిమీర వేసి అలాగే సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా వేశానండి. మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ కానీ జీలకర్ర పొడి కానీ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే క్యూకంబర్ పీసెస్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే టేస్టీ మరియు కలర్ఫుల్ సలాడ్ రెడీ. పిల్లలు పోరిడ్జ్ను బ్రేక్ఫాస్ట్కు తినేసి స్నాక్ సాలడ్ తీసుకొని వెళ్ళారండి. ఈ హెల్దీ రెసిపీస్ను మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ముందు అనుకున్నట్టే ఈరోజు లక్కీ లేచి ఏడుస్తున్నాడు. అమ్మ నా దగ్గర ఉండు, ఇక్కడే ఉండు, వెళ్ళొద్దు అని. అందువల్ల యోగా క్లాస్కు వెళ్ళలేదు. పిల్లలను స్కూల్కు పంపించాక ఇంట్లోనే చేసుకున్నాను. లంచ్ బాక్స్ కోసం మిల్ మేకర్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేడి చేస్తున్నాను. ఈలోగా వెజిటేబుల్స్ను కట్ చేసి పెట్టుకున్నాను. నీరు కాగానే మిల్ మేకర్ను నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు వదిలేయాలి. అప్పుడు మిల్ మేకర్ హాట్ వాటర్లో తడిసి సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు వాటిని పిండేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ను రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టమోటా, కొత్తిమీరను మిక్సీలో పేస్ట్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక చెక్క, లవంగము, సాజీరా, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగగానే చిన్న చిన్న కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ను, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం పెట్టి కుక్ చేయాలి, లేకుంటే మాడిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసి లిడ్ పెట్టి కుక్ చేయాలి. స్కూల్కు టైం అవుతుంది కాబట్టి సైమల్టేనియస్గా ఇంకో ప్యాన్ పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి తిరువాత గింజలు, కరివేపాకు వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేయాలి.
ఇప్పుడు ఇందులోకి కారం పొడి, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి ఉడికించుకోవాలి. ఈ మసాలాలో నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా వెజిటేబుల్స్ 60% సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేయాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ కల్లా మిల్ మేకర్ కూడా ఉడికిపోతుంది. మసాలాలో నీరంతా ఎగిరిపోగానే మసాలాను వెజిటేబుల్స్ ఉన్న ప్యాన్లోకి షిఫ్ట్ చేసి అంతా బాగా కలియబెట్టాలి. మసాలా అంతా వెజిటేబుల్స్కు పట్టాక కుక్ చేసుకున్న రైస్ వేసి హై ఫ్లేమ్లో రైస్ అంతా కలియబెట్టాలి. దీనికి వెజిటేబుల్స్ రైతా కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. అంతే, చాలా రుచిగా ఉండి ఈజీగా క్విక్గా చేసుకోగలిగే మిల్ మేకర్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చివరగా ఒక్క మాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.